హాయ్ గైస్, హలో ఎవ్రీవన్, నేను మీ నవాజ్. ఈ బ్లాగ్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. మా అన్నోళ్ళతో పాటు ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాను. ప్లేసెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఆ ప్లేసెస్ అయితే చెప్పను, బ్లాగ్ చూడండి మీకే అర్థమవుతుంది. అండ్ నేచర్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ బ్లాగ్ చాలా నచ్చుతుంది. సో బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్, బాయ్ బాయ్. ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వడమే. బాయ్ డనీ. नहीं ले कहेगा उप्पू से ने कहे बोले पुसेनील वटानीला అవునా నిజమా What is this? Snacks set. ఇవి పుసేనీల్ వటాनीला సాల్నా అండ్ ఎవరికైనా చూపించండి రా. Our Dandupalyam batch. Yes, this is face wash water. Listen the nature, feel the nature, enjoy the nature. రండప్పా బయటికి రండి, ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు, బయటికి రండి. స్విమ్మింగ్ పూల్ है. This is our resort. హాయ్ గాయ్స్, హలో ఎవ్రీవన్, నేను మీ నవాజ్. మార్నింగ్ అయితే టైం 8:30 అవుతుంది. వ్యూ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ క్లిప్లో నేను మీకు సస్పెన్స్ అయితే పెట్టాను కదా, ప్లేస్ ఎక్కడ అని. మనం వచ్చిండేది అయితే దాదాపహాడ్ అనమాట. సో మొత్తం మౌంటైన్ వ్యాలీస్, నిజంగా అంటే చాలా పీస్ఫుల్గా సూపర్ నేచర్తో ఉంటుంది. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ప్లేస్ ఒకసారి మీరే చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ లెవెల్ కదా. ఇంకెన్ని రోజులు ఇంట్లోనే ఉంటారు, వచ్చి ఎంజాయ్ చేయండి. ఓకే, స్టే ట్యూన్. ఇంకా ముందు వీడియో అయితే చాలా బాగుంటుంది. స్టే ట్యూన్, బై బాయ్. ఈ ప్లేస్ వచ్చేసి దాదాపహాడ్ అనమాట. బాబా బుడంగిరి అంటారు. ఇక్కడ పైన వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ స్నానానికి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే జలధారలో స్నానం చేయడం జరిగింది. అరిచేతులు ఉవ్వోగేదో తెలియక చస్తనా. చలి చంపుతోంది అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసి. ఫుల్ క్లైమేట్ అట్లుంది, ఇంకేం చేయలేం. అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ రో పండుగ. మా హెవీ రైడర్కి హాయ్ చెప్పండి. అమ్మ కొట్టదు సార్, అమ్మ. ఇప్పుడు మేము టాప్ కొండపైకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడే పైన దర్గా ఉంది. ఇప్పుడు దర్గాలోకి వెళ్ళొద్దామని అందరూ ఇలా వెళ్తున్నాం. ఈరోజు ఇంత మంచి నేచర్లో మనం బిర్యానీ ప్రిపేర్ చేయబోతున్నాం. మా మస్తాన్ భాయ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇర్ఫాన్ ఖా. ఇది మనమున్న రిసార్ట్ నైట్ వ్యూ అన్నమాట.
రిసార్ట్ అయితే చాలా బాగుంది. హిల్ స్టేషన్స్ లో మధ్యలో లోయల దగ్గర ఉందన్నమాట. రిసార్ట్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము, కానీ జలగల దాడికి చచ్చిపోయాం. ఆ జలగలు అయితే రక్తపిశాచుల్లా గంట పడ్డాయి. ప్యాకింగ్ ఖతం, ఇంకా నెక్స్ట్ మ్యాంగ్లూర్ కి వెళ్తున్నాం. మార్నింగ్ సన్ రూఫ్ కమ్మింగ్, ఎండ కమ్మింగ్, ట్రాఫిక్ ఆల్సో. కొండపైన కూడా ఏందిరా ఈ ట్రాఫిక్. ఎవర్రా మీరంతా హాయ్ బ్రో, హాయ్. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇది బాబా బుడంగిరి నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళే ఘాట్ అన్నమాట. నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఘాట్ సెక్షన్ కాబట్టి మనకు అక్కడెక్కడ కార్లు ఆపనియరు, లేకపోతే చాలా చూసే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. హిల్ స్టేషన్స్లో ఒక పక్క ఫుల్ రెయిన్ పడుతుంది, సో రిస్క్ అని చెప్పేసి అడుగడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు. సో మనకు అసలు అక్కడెక్కడ ఆగనీయకోకుండా పంపించేస్తున్నారనమాట. అలా వాటర్ ఫాల్స్ అయితే ఎన్ని ఉన్నాయో ఆ హిల్ స్టేషన్లో. నిజంగా అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. హాయ్. టైం అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది. అసలు ఆ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ప్లేసెస్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి ప్లేసెస్లో మీకు కూడా స్టే చేయాలని ఉంటుంది కదా. అండ్ మనం వెళ్ళిన ప్లేసెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయ. హాయ్ ఫ్రెండ్స్ కొంచెం మారండ్రా, అప్డేట్ కానరా. ఇలా వచ్చి ట్రై చేయండి ఫ్రెండ్స్. పండుగ ఎంజాయ్. పండుగ వనక్కోనాలి. గాడికి ఇప్పుడు పోతాండి మనం. ఇప్పుడు మ్యాంగ్లూర్ పోతున్నాము, తర్వాత అక్కడ నుండి గోకర్ణకి వెళ్తాము. నెక్స్ట్ గోకర్ణ బీచ్ మీకోసం పెడతాం ఫ్రెండ్స్. ఏదో తేడాగా ఉందేంటి, వెయిట్ చేయండి. బాబా ఇక మేము మ్యాంగ్లూర్కి అయితే రీచ్ అయిపోయాము. మ్యాంగ్లూర్లో కొంచెం తిరిగే ప్లేసెస్ బాగున్నాయని, అండ్ అలాగే మ్యాంగ్లూర్లో ఉలాల్ అనే ఒక ఊరు ఉందన్నమాట. అక్కడ దర్గా చాలా ఫేమస్. అండ్ అలాగే మ్యాంగ్లూర్లో బీచ్ కూడా చాలా బాగుందన్నమాట. الحمد لله العلي العظيم الولي الكريم الذي لا يدرك بأسمائه نهاية. హాయ్ గైస్, హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం కర్ణాటక కేరళ బార్డర్లో అయితే ఉన్నామన్నమాట. ఉలాల్ అనే ఊర్లో కొంచెం ట్రావెల్ చేసే టైంలో కొంచెం లేట్ అయిపోవడం వల్ల నైట్ రావాల్సి వచ్చింది. ప్రెసెంట్ ఎక్కడున్నామంటే మీరే గెస్ట్ చేయండి. యాక్చువల్గా మనం బీచ్లో ఉన్నామన్నమాట. నైట్ కాబట్టి చీకట్లో మాట్లాడాల్సి వస్తుంది. ఒకసారి సౌండ్ వినండి, మీరే ఎంజాయ్ చేయండి. कवर कर लेते बोल रहे ఎగ్ బుర్జీ అండి, చపాతి, జై బాస్మతి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫారూక్ భాయ్ మటన్ మసాలా దీని మా ఇర్ఫాన్ అన్నకి. హాయ్ చెప్పండి. హాయ్. ఇర్ఫాన్ ఏం చేస్తున్నారు? ఎగ్ బుర్జీ కలుపుతున్నారండి. ఆట చెప్పకూడదండి.
హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ రోజు అయితే మనం గోకర్ణలో ఉన్నాం. రాత్రి జర్నీ చేసి అలసిపోయాం, సో టైర్డ్గా ఉంది. ఇప్పుడే లేచినదన్నమాట, ఫ్రెష్ అయ్యాం. ఇంకా గోకర్ణలో బీచ్ చాలా ఫేమస్ అంట. బీచ్ చూడడానికనే అందరం వెళ్తున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మీరే బీచ్ చూసి ఎంజాయ్ చేద్దరు. మన రిసార్ట్ ఎలా ఉందో చూడండి. ఏందమ్మా ఇట్లా చూస్తున్నావో? ఏందమ్మా ఇట్లా చూస్తున్నావో? అరే నా కొడక, ఓసరి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. కోరికే వేడన్నా. బీచ్ కి అయితే పిలుచుకొని పోతున్నారు కానీ ఎండకి కర్రేపోతాను. ఆవు హజిల్లి ఇద్దో నా, నువ్వు ఆ పక్క పట్టుకొని నేను ఈ పక్క పట్టుకుంటా. ఎత్తేద్దాం ఇసిరేద్దాం. లెట్స్ గో. ట్రెండింగ్ రీల్ చేయబోతున్నాం, చూడండి ఫ్రెండ్స్. చలో చలో ఆవు హజిల్లి ఎక్కండి. ఆవు జల్లి హజిల్లి కమాన్. లడ్డు ముత్తరా సంచారి దేవర. ఈసారి తలకాయ పెట్టాల మనం డైరెక్ట్ ఇట్లా తలకాయ పెట్టాల. మై మే ఉఠానే కా. అవరి లడ్డు ముత్యారు. थोड़ा एक बार ऐसा होता आई पाए अंता फोटोशूट महिमा. जय माहिष्मति. ब्रेकफास्ट टाइम. बर्थडे కోసం బోలింగ్ లేదు. ఓపెన్ బై అరే ఏంట్రా ఇది? కర్మరా దేవుడా. ఇదైతే ప్యారడైస్ బీచ్ అన్నమాట గోకర్ణలో. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఓం బీచ్కి వెళ్తున్నాం. స్టే ట్యూన్. బై. మనం ఇప్పుడు ఓం బీచ్కి వెళ్తున్నాం. గోకర్ణలో ఉన్న ఓం బీచ్కి వెళ్తున్నాం. అందరూ హాజ్మోలా అనార్దాన తినండి. నాకు రీరా మొత్తం ఓం బీచ్ అనార్దాన కేసర్ కదం. అమ్మ బాబాయ్, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బై సారీ. స్టే ట్యూన్. బై. ఇప్పుడు యాది ఫిక్స్ అయిందప్పా, స్పోర్ట్స్ రైడ్ యాది ఫిక్స్ అయింది. అయ్యి స్పోర్ట్స్ రైడ్ యాది ఫిక్స్ అయిందంటే ఇట్లా అంటారు బాత్రూమ్. బంగి రైడ్. అరే ఏంట్రా ఇది? కమ్ టు గోకర్ణ. ఏమన్నా నీరసంగా ఉన్నావు? ఓఆర్ఎస్ కావాలా? మార్చుకున్నామండి ఇప్పుడే. నాకేమైనా ఉండిండప్పా, పుణ్యం ఉంటుంది. అట్లా పుణ్యం ఉంటుంది దేవుడే వల్ల. మీకు మంచి తెల్లబారి వస్తుంది. తెల్లబారియా? వైట్ వైఫ్. నన్నేం చూస్తున్నావే గాఢదుడు? ఏ బోట్ క్యా హోతా హై? ఎర్ర సముద్రం. జంగాలమ్మ ఎర్ర సముద్రం మెరుపెక్కినట్టు కలొచ్చు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అందుకే ఇప్పుడు బోట్ వేసుకొని పోతాను. చూసుకొని వద్దాం పోయి. శవాలను చూసొద్దాం. నరికినాం కదా, కుప్పలుకున్నాయి కింద. ಒಂದು ಎರಡು ಮೊರಡು ಹರಡು. ಮೈ ಸಾಮ್ಯ
यस नो वीडियो कैप्टन जैक स्पैरो बनती अब हमें कैप्टन जैक स्पैरो बनती अब हमें Now we are Captain Jack Sparrow. ఇవన్నీ అవసరం లేదు కదా మనకి ఇదంతా అవసరం లేదు కదా మనకి ఫ్రెండ్స్ డైరెక్ట్ సముద్రం మెరుపెక్కింది జంగా అని చెప్పి మినిమం ఉంటుంది అట్లే కెప్టెన్ జాక్ స్పారో జై మహేష్మతి అందరూ వచ్చినారా అందరూ జై బాలే వేసుకోండప్పా ట్రిప్ అంతా అయిపోయింది ఫుల్ టైర్ ట్రిప్ అంతా ఖతం అయిపోయింది ఇంకా బ్యాక్ టు అనంతపూర్ ఇంకా చాలా టైర్డ్ అయిపోయాం అనంతపూర్కి స్టార్ట్ అవుతున్నాం బాయ్ బాయ్ గుడ్ నైట్ कितना फोड़ रहे हो